ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. మిగతా డీటెయిల్స్ చూస్తే పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3 రోజులు ఉత్తర కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వెదర్ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు వైజాగ్ నుంచి. అనిల్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే గడిచినటువంటి 2 రోజులుగా విస్తారంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా 35 నుంచి 45 కిలోమీటర్లతో ఉంటాయని, అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు అల్పపీడనం క్రమంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతున్నటువంటి నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అలాగే రానున్నటువంటి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు రాయలసీమలో కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మరో 2 రోజుల పాటు అల్పపీడనం వాయువ్య దిశగా పయనించిన తర్వాత అది మరింత బలపడి దాని ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒరిస్సాపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.